Hello everyone, in this video I will explain how to calculate the concrete quantity of a footing. I think ఇప్పటివరకు మనం క్యాలిక్యులేట్ చేసిన వాటిల్లో దిస్ విల్ బి ద ఈజియెస్ట్ వన్ బికాస్ మీరు జస్ట్ ఫుటింగ్ యొక్క డీటెయిల్స్లో లెంత్ విడ్త్ అండ్ డెప్త్ అనేది మల్టిప్లై చేస్తే సరిపోతుంది అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఫర్ దిస్ వీడియో ఐ విల్ టేక్ దిస్ F7 ఫుటింగ్ డీటెయిల్స్. ఈ F7 మీరు చూస్తే 4 మీటర్ బై 3.5 మీటర్ విడ్త్ అండ్ 0.75 డెప్త్. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ మనకి కన్స్ట్రక్షన్ సైట్లో యాజ్ పర్ డిజైన్ ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క గ్రేడ్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది కాంక్రీట్. అండ్ కాంక్రీట్ గ్రేడ్స్ అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, M10, M15, M20 లైక్ దట్, అండ్ అబవ్ M25 మిక్స్ డిజైన్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూస్తే ఈ ఫుటింగ్కి యాజ్ పర్ డిజైన్ మీకు M50 కాంక్రీట్ గ్రేడ్ యూజ్ చేయమని వచ్చింది. అండ్ యాజ్ పర్ డిజైన్ ఈ పెడెస్టల్కి M40 కాంక్రీట్ యూజ్ చేయమని వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరేం చేయాలంటే క్యాలిక్యులేషన్ ఏం మారదు, జస్ట్ మీరు M50 కాంక్రీట్ ఏమున్నా సరే మీ సైట్లోవి అది సెపరేట్ మెన్షన్ చేయాలి. అండ్ M40 కాంక్రీట్ ఆర్ ఎనీ అదర్ గ్రేడ్స్ ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ సెపరేట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నాకు ఇచ్చిన ఈ F7 ఫుటింగ్ అనేది M30 గ్రేడ్ కాంక్రీట్ అనేది యూజ్ చేస్తున్నారు. అది మీ కన్స్ట్రక్షన్ సైట్లో మీకు ఏ ఏ మెంబర్కి ఏ కాంక్రీట్ గ్రేడ్ యూజ్ చేస్తున్నారో ఎలా తెలుస్తుందంటే, సో ఇక్కడ నా డ్రాయింగ్లో ఇక్కడ మీరు కర్సర్ని ఫాలో అవ్వండి. ఈ మోడల్ పక్కన లేఅవుట్ అని ఉంటుంది. ఈ లేఅవుట్లో ఈ రైట్ సైడ్ వచ్చి చూస్తే నాకు ఇక్కడ కాంక్రీట్ గ్రేడ్ అనేది మెన్షన్ చేశారు, ఏ మెంబర్కి ఏ గ్రేడ్ యూజ్ చేయాలని. ఇక్కడ నా ఫుటింగ్స్ ఆల్ ఫుటింగ్స్కి M30 యూజ్ చేయాలి అండ్ ఆల్ పెడెస్టల్స్కి M30 ఉంది అండ్ ఆల్ వాల్స్కి M30 ఉంది. సో ఇఫ్ మీ కన్స్ట్రక్షన్ సైట్లో ఈ పెడెస్టల్కి M20 గ్రేడ్ యూజ్ చేయాలని ఉంటే క్యాలిక్యులేషన్స్ ఏముంటుంది, బట్ ఈ M30 గ్రేడ్ కాంక్రీట్ వన్ని సెపరేట్ మెన్షన్ చేయాలి అండ్ పెడెస్టల్ ఫర్ సపోజ్ M20 ఉంటే దాన్ని సెపరేట్ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను M30 గ్రేడ్ కాంక్రీట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి M30 కాంక్రీట్ నా కేటగిరీ. అండ్ డిస్క్రిప్షన్ వచ్చి నేను F7 ఫుటింగ్కి చేస్తున్నాను కదా, F7 అండ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ వచ్చి క్యూబిక్ మీటర్లో క్యాలిక్యులేట్ చేస్తాం మనం. అండ్ నెంబర్స్ 1 ఫుటింగ్. అండ్ ఇక్కడ మీ లెంత్ విడ్త్ డెప్త్ అనేది ఎంటర్ చేయాలి. ఫుటింగ్ యొక్క లెంత్ అండ్ విడ్త్ అండ్ డెప్త్ ఎంటర్ చేయాలి. నా F7 ఫుటింగ్ డీటెయిల్స్ వచ్చి 4 మీటర్ లెంత్, 3.5 మీటర్ విడ్త్ అండ్ 0.75 మీటర్ డెప్త్. 4 by 3.5 మీటర్ డివైడెడ్ బై 0.75 మీటర్. అండ్ మనం క్యాల్కులేషన్ ఎంటర్ చేయాలంటే ఎక్సెల్లో ఈక్వల్ టు ఎంటర్ చేసి దెన్ 4 మీటర్ లెంత్ ఇంటూ 3.5 మీటర్ విడ్త్ ఇంటూ 0.75 మీటర్ డెప్త్ ఇంటూ మీ నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ అనేది మల్టిప్లై చేస్తే మీకు టోటల్ క్వాంటిటీ వచ్చేస్తుంది. అండ్ సేమ్ ఇదే F7 ఫుటింగ్ ఎన్ని ఉంటే మీ కన్స్ట్రక్షన్ సైట్లో అనే నెంబర్స్ వేస్తే మీకు టోటల్ కాంక్రీట్ అనేది వచ్చేస్తుంది. ఐ థింక్ మీకు ఫుటింగ్ కాంక్రీట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.